కళ్యాణికి మీరు పెళ్లి సంబంధం చూశారు, కానీ అది మా వల్లే చెడిపోయిందని నాకు తెలిసింది ఆకాష్. మీరెంత బాధపడుతున్నారో ఆవిడ కూడా అంతే బాధపడుతున్నారు. అందుకే మీకు జరిగిన అవమానం మార్చిపోవడానికి కళ్యాణిని తన్నింటి కోడలు చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఏంటాకాష్, నమ్మలేకపోతున్నానయ్యా. ఆవిడే స్వయంగా వచ్చి మీతో ఈ విషయం మాట్లాడాలనుకున్నారు, కానీ జరిగిన దానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అందుకే నాతో మాట్లాడారు. మీ కూతురు పెళ్లి జరుగుతుంది అంకుల్. ఆకాష్, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా, చాలా సంతోషంగా ఉంది. కానీ రఘురామ్ దీనికి ఒప్పుకుంటాడా? రాజేశ్వర్ దేవి గారు ఒప్పిస్తానన్నారు అంకుల్. నేను కూడా కళ్యాణ్ ఒప్పించే బాధ్యత నాది అని ఆవిడికి మాటిచ్చొచ్చాను. ఇప్పుడు దాని అంగీకారం ముఖ్యం కాదు బాబు. బంగారం లాంటి సంబంధం ఇది. అది ఒప్పుకోకపోతే దాని తల వంచైనా తాళి కట్టిస్తాను. నేనొకసారి రఘురామ్ గారితో మాట్లాడతాను. ఎందుకు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మీరు ఒప్పుకోకని చెప్పడానికా? అంకుల్ మీరు ఆగండి. సరే కళ్యాణి, అతనితో మాట్లాడి నువ్వెప్పుడు అతన్ని కలవాలో నీకు కబురు చేస్తాను. ఏం అవసరం లేదు బాబు, అది అలాగే వాగుతుంది. పర్లేదు అంకుల్, తను రఘురామ్తో మాట్లాడాలనుకోవటంలో తప్పు లేదు. మాట్లాడివ్వండి, తన డౌట్స్ క్లియర్ అవుతాయి కదా. సరే నేను వస్తాను. వస్తాను కళ్యాణి. ఏంటి అలా చూస్తున్నావు? తన మీద కోపం వస్తుందా? చూడు కళ్యాణి, ఇంతకు మించి నీ జీవితం దిద్దుకునే అవకాశం నీకింక దొరకదు. ఇది జరిగి తీరాలి. ఏమాత్రం తేడా వచ్చినా నీకు మీ నాన్న దక్కడు. రఘురామ్, ఏంటమ్మా? నా నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాటిచ్చావు కదా. అమ్మా, నువ్వేదో నిర్ణయం తీసుకున్నావు, కానీ నాతో చెప్పడానికి సంకోచిస్తున్నావు. మాటిచ్చాను కదమ్మా, ఇంకెందుకు చెప్పడానికి వెనకడుగు వేస్తున్నావు? ఏంటో చెప్పమ్మా. నువ్వు కళ్యాణిని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? న్యాయం. చూడమ్మా, నాకు ఇంకో పెళ్లి చేయాలని నా కన్న తల్లిగా నువ్వు తీసుకున్న నిర్ణయంలో న్యాయం ఉంది. కానీ కళ్యాణిని నేను... ఏ, కళ్యాణిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? కళ్యాణి పెళ్లికి సిద్ధంగా ఉంది అంటే నాకు సంతోషంగానే ఉంది. కానీ నేను... అది మనం చేసిన తప్పుకి కళ్యాణి శిక్ష అనుభవిస్తోందిరా. 4 గోళ్ల మధ్య నువ్వు ఆడిన నాటకం అందరికీ తెలిసింది. కళ్యాణి రఘురాం భార్య అని లోకమంతా అనుకుంటున్నారు. ఆ కారణం చేత కళ్యాణికి ఒక సంబంధం కూడా చెడిపోయిందిరా. నీతో కలిసి వ్యాపారం చేసే రామారావు అల్లుణ్ణి కళ్యాణికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. భర్త చనిపోయాడని నిజం చెప్పారు. కాని కళ్యాణిని మనింట్లో చూసిన రామారావు వాళ్లు చెప్పిన నిజం అబద్ధమని, కళ్యాణి భర్త చనిపోలేదని, అది నువ్వేనని నాగినేడి గారిని ఆకాష్ని తప్పుపట్టి అపార్థం చేసుకుని పంపించేశారా.
రామారావుతో నేను మాట్లాడతానమ్మా. వద్దురా. భర్త చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారేమో గాని పరాయి వ్యక్తికి భార్యగా నటించిందంటే కొంచెం ఆలోచిస్తారు. ఎన్ని రకాలుగా ఆలోచించినా కళ్యాణిని నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఆ ఆలోచన వచ్చిన తర్వాతే నీ దగ్గర మాట తీసుకున్నాన్రా. కాని కళ్యాణి ఒప్పుకుంటుందో లేదో అన్న సందేహంతో నీకు చెప్పలేదురా. కళ్యాణ్ ఒప్పుకుందామా? అది ఆకాష్ చూసుకుంటాడ్రా. ముందు నీ గురించి చెప్పు. నువ్వు మాటిచ్చావన్న ధైర్యంతో నేను ఆకాష్కి మాటిచ్చాను. నిన్నొప్పించే బాధ్యత నాది అని చెప్పాను. ఏమంటావురా? ఇంతకు ముందు నీ అనుమతి లేకుండా, నీ మాట వినకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని నిన్ను బాధ పెట్టానురా. ఆ తప్పు మళ్ళీ చేయదలుచుకోలేదురా. అందుకే ముందుగా మాట తీసుకున్నాను. నేను చేసింది కరెక్టే కదా రఘురాం? ఏ అబద్ధాన్నైతే నిజమని నలుగురు నమ్ముతున్నారో దాన్ని నిజం చేయడం, కళ్యాణి జీవితానికి న్యాయం చేయడం తప్పు కాదు కదా రఘురాం? ఏం మాట్లాడవేంట్రా? మాటిచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే నీ మాటకు విలువిచ్చిన వాడిని ఎలా అవుతానమ్మా? నువ్వు తీసుకున్న నిర్ణయం నలుగురి సంతోషం కోసం కాబట్టి నేను దానికే కట్టుబడి ఉంటానమ్మా. చాలురా, చాలు. నువ్వెక్కడ కాదంటావోనని కంగారు పడ్డాను. కాని పని చేస్తే కాదనొచ్చు, కానీ కారణం ఉన్న పని చేస్తే కాదనడంలో అర్థం లేదు. కళ్యాణి కష్టం ఎదుర్కొంది నా వల్ల. ఆ కష్టం తీర్చాల్సిన బాధ్యత కూడా నాదే. నాకేం అభ్యంతరం లేదమ్మా. చెప్పండి రఘురామ్ గారు. ఆకాష్, నేను కళ్యాణ్తో మాట్లాడాలి. అలాగే రఘురామ్ గారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు కళ్యాణి. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావంటే నమ్మలేకపోతున్నాను. నీ మనసులో వంశీ తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు వంశీ ఎంతగా ప్రేమించుకున్నారో తెలుసు. వంశీ స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయలేరని కూడా తెలుసు. అన్నీ తెలిసి మరి మీరెందుకు పెళ్లి కొప్పుకున్నారు? నీకోసం, మా అమ్మ కోసం. నీ మనసులో వంశీ ఎలా ఉన్నాడో నా మనసులో కూడా నా భార్య జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. కానీ చనిపోయిన వాళ్ళ కోసం బ్రతికున్న తల్లిదండ్రులను బాధపెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళ సంతోషం కోసమైనా మనం ఈ పెళ్లి చేసుకోవాలి. మనసు చంపుకుని బ్రతకడం ఎంత నరకమో నేను ఊహించగలను కళ్యాణి. కానీ దీనికో పరిష్కారం ఉంది. ఇంతకు ముందు మా అమ్మ కోసం నిన్ను నా భార్యగా నటించమని కోరాను. ఇప్పుడు అందరి సంతోషం కోసం నేను నీ భర్తగా నటిస్తాను. కాకపోతే పెళ్లి నిజం అవ్వాలి, తర్వాత జీవితం నాటకం అవ్వాలి. ఏమంటున్నారు రఘురాం గారు? పెళ్లి చేసుకుందాం కళ్యాణి. మన జీవితాలు ఒక్కటైనా నీ మనసు నీ దగ్గరే ఉంటుంది. నీ జీవితం నీకు నచ్చినట్టుగానే ఉంటుంది. మనం భార్యాభర్తలమని నలుగురు నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిజం చేద్దాం. మన జీవితాన్ని అబద్ధం చేద్దాం. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కళ్యాణి, నలుగురికి మనం భార్యాభర్తలమే, కానీ 4 గోళ్ల మధ్య మాత్రం మంచి స్నేహితులుగా బతుకుతాం. భార్యాభర్తలుగా మన రిలేషన్షిప్ బెడ్రూమ్ వరకే కళ్యాణి. లోపలికి వెళ్ళిన తర్వాత నీ వైపు కన్నెత్తి కూడా చూడను. ప్రాణం పోయినా సరే నీ చేయి మాత్రం తాకను. నీకు మాటిస్తున్నాను కళ్యాణి. ప్రపంచానికి నువ్వు నాతోనే ఉన్నట్టు కనిపిస్తావు, కానీ నీ వంశీ జ్ఞాపకాలతో నువ్వు ఉంటావు కళ్యాణి. నన్ను నమ్ము. నువ్వు ఈ పెళ్లి కాదన్నా నీకు ఇంకో పెళ్లి చేసేంత వరకు ఆకాష్ ఊరుకోడు. అతనికి వంశీకి ఇచ్చిన మాటే ముఖ్యం. బలవంతంగా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా వంశీని మర్చిపోలేక నువ్వు అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండాలి. ఆ నరకం నుంచి నీకు విముక్తి ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా పరిస్థితి నీ పరిస్థితి ఒక్కటే కళ్యాణి. అందుకే ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయినప్పుడు మీ నాన్నగారు ఎంత కృంగిపోయి ఉంటారో నేను ఊహించగలను. మా అమ్మ కూడా అంతే బాధపడింది. నా ప్రాణం కాపాడడానికి ఆడిన ఓ నాటకం ఒక అమ్మాయి జీవితాన్ని అగాధంలోకి నెట్టేసిందని కృంగిపోయింది. ఇక్కడ అందరి ఆలోచనలు కరెక్టే కళ్యాణి. ఎవరిది తప్పులేదు. పరిస్థితులే అలా మన జీవితాలతో ఆడుకుంటున్నాయి. వాటిని ఎదిరించి అందరినీ ఆనందంగా ఉంచాలనే నా తపన. ఫైనల్గా ఒక్క మాట కళ్యాణి, నా భార్య చనిపోయింది. నేను బాధపడ్డానికి కారణం ఉంది. వంశీ చనిపోయాడు కాబట్టి నీ బాధలోనూ న్యాయం ఉంది. కానీ ఆకాష్ ఏం తప్పు చేశాడని బాధపడుతున్నాడు. అతనెందుకు నీకోసం
మన కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలి. ఒక్కసారి ఆలోచించు కళ్యాణి, నా నిర్ణయం కరెక్ట్ అని నీకే అనిపిస్తుంది. ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణి. టైం తీసుకో. బాగా ఆలోచించుకున్న తర్వాతే నీ నిర్ణయం చెప్పు. ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వడం లేదు రఘురాం గారు. అవసరం కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. మనస్సు నిండా వంశీని దాచుకున్న నేను ఇష్టపూర్వకంగా ఇంకో పెళ్లికి ఒప్పుకోనని ఆయనకి తెలుసు. అందుకే నా ఇష్టాలతో సంబంధం లేకుండా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. మీరన్నట్టు ఇక్కడ ఎవరి తప్పు లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఆ ఆలోచనలే కలవడం లేదు. నలుగురి సంతోషం కోసం మనం బాధపడ్డంలో న్యాయం ఉందని మీరు చెప్పిన మాటే నేను మీతో చెప్పాలనొచ్చాను. కానీ పరిస్థితిని మీరు నాకన్నా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఏం చెప్పాలనుకునొచ్చానో అదే మీరు నాకు చెప్పారు. నన్ను నన్నుగా ఉంచుతానని మీరు మాటిస్తున్నారు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను రఘురాం గారు. అందరి సంతోషం కోసం మనం సంతోషంగా ఉన్నట్టు నటిద్దాం. కానీ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీరు సంతోషానికి దూరం అవుతారని నాకు భయంగా ఉంది. నా భార్య పోవడంతోనే నా సంతోషం దూరం అయింది కళ్యాణి. కనీసం మా అమ్మని సంతోషపెట్టైనా ఆనందపడాలి అనుకుంటున్నాను. నాకేం పర్వాలేదు కళ్యాణి. నీతో స్నేహం నన్నేం ఇబ్బంది పెట్టదు. సరే రఘురాం గారు, మీకిబ్బంది లేదంటే మీరనుకున్నట్టే జరగనివ్వండి. థ్యాంక్ యూ కళ్యాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాష్, ఏంటి సార్, మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయా? ఏం కళ్యాణి, ఓకేనా? అమ్మయ్యా, మొత్తానికి నా పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. థ్యాంక్ గాడ్. ఒక్క నిమిషం. అంకుల్, కళ్యాణి పెళ్లికి ఒప్పుకుంది. మీరు పాయసం రెడీ చేయండి. ఏంటి బాబు నువ్వు అనేది? మా కళ్యాణి పెళ్లికి సరే అందా? అవును అంకుల్, ఇంక ఏర్పాటు మొదలు పెట్టండి. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఉంటాను అంకుల్. చాలమ్మా, చాలు. ఇప్పటికైనా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు. మాకింకేం అవసరం లేదు. కళ్యాణి,
నువ్వు రఘురామ్తో పెళ్లి కొప్పుకున్నావని ఆకాష్ చెప్పగానే మా సంతోషానికి అంతా ఇంత కాదు కళ్యాణి. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. అసలు పెళ్లికే ఒప్పుకోవేమోనని కంగారు పడ్డాం. ఒకవేళ నిన్ను మేము బలవంతంగా ఒప్పించినా ఎలాంటి ఇంటికి కోడలుగా వెళ్తావోనని ఇంకా కంగారు పడ్డాం. కానీ మా బాధను అర్థం చేసుకుని ఆ దేవుడు నీ మనసు మార్చి మాకు ఏ దిగులు లేకుండా చేశాడు. నువ్వు రఘురామ్ని పెళ్లి చేసుకుంటే మాకు మనసు స్థిరంగా ఉంటుంది. అతను అన్ని విధాలా నీకు తగినవాడు కళ్యాణి. అతనితో నీ జీవితం బాగుంటుంది. నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. మీరు సంతోషంగా ఉన్నారు కదమ్మా, నేను సంతోషంగానే ఉంటాను. ఏంటలా చూస్తున్నావు? ఇంతకు ముందులా విష్ చేయడం లేదేంటి అనుకుంటున్నావు?